కాంగ్రెస్ మాత్రం చూజ్ రాంగ్ చాయిస్. నాకుండే సిచ్యువేషన్ లో మొన్నటి వరకు మాత్రం అతని థర్డ్ ప్లేసు. నిన్న అతను ఇచ్చిన డబ్బుల మీద అటు ఇండిపెండెంట్ అంటే అప్రసన్న బీఎస్పీ కానీ బీజేపీ ఏమి ఇవ్వలేదు కనుక సిచ్యువేషన్ చెప్పలేం. డబ్బులు ఏదైతే ఇంకెవరు ఇవ్వాలి కదా, ముగ్గురే క్యాండిడేట్, ముగ్గురి మీదనే ఫైట్. ముగ్గురులో ఇతను డబ్బులు ఇచ్చిండు కనుక ఆ ప్రభావం ఎంత ఉంటుందో చెప్పలేను. కానీ నాకుండే దాంట్లో మాత్రము గెలిచే అవకాశము చాలా లిటిల్ బిట్టే. టీచర్స్ లో వంగా మహేందర్ రెడ్డి ఏదైతుందో 3000 ఇచ్చాడు, అది 25,000 మందికి ఆయన దాదాపు 20,000 మందికి ఇచ్చి ఉంటాడు. వాళ్ళ యూనియన్ ఎవరైతే ఉన్నారో యూనియన్ సపోర్ట్ ఉంది. ఇతను 25,000 మందికి 5,000 చొప్పున ఇచ్చాడు డైరెక్ట్ గా. ఇంకెవరో మీడియేటర్ కాదు, కరెక్ట్ గా పిన్ పాయింట్ గా అతను ఏదైతుందో డబ్బులు ఏదైతుందో ఆ ఓటర్ లిస్టులో ఎవరి పేరు ఉందో అది. ఇదైతే చాలా దౌర్భాగ్యం సార్. టీచర్లు కూడా ప్రతివాడు ఉన్నోడు లేనాడు. నేను ఇప్పుడు ఎంక్వైరీ చేశాను, ఇప్పుడు ఒక 7-8 ఫోన్లు మీకు వచ్చే ముందే నేను చేశాను. అందరితో పోలింగ్ అవుతుంది, నేను మాట్లాడాను. గొడవ జరిగేది కూడా ప్లేస్ చెప్పడం బాగుండదు, గొడవలు కూడా పోలీసు ఏదైతుందో కొన్ని జాగాలు ఎక్కడైతే ఎమ్మెల్యే కౌంటర్ ఎమ్మెల్యే ఉన్నాడు. కొంత కాంగ్రెస్ లో ఈ 42 కాన్స్టిట్యూన్సీలో ఒక 6-7 కాన్స్టిట్యూన్సీలో బాగా ఇంట్రెస్ట్ గా పనిచేశారు నాకు తెలిసిన వరకు. బాగా పోలింగ్ బూతుల దగ్గర కూడా ఎట్లయితే ఎమ్మెల్యేస్ ఎంపీస్కి ఎట్లయితే క్రౌడ్ ఉందో ఓటర్స్ రాని వాడు కూడా క్రౌడ్ ఏదైతుందో క్రౌడ్ ఉంది. అట్టహాసము బ్లాడ్జీలు పెట్టి జయనుడు గీయనుడు ఆ డిస్టెన్స్ మెయింటైన్ అక్కడ పోలీస్ ఘర్షణలు కూడా జరుగుతున్నాయి. ఏది ఏమైనా అంత ఈజీ మాత్రం నరేందర్ రెడ్డి కాదు, రాంగ్ చాయిస్. అదే బీసీ క్యాండిడేట్ ప్రసన్న గారు అడిగిండి ఇస్తే మంచిది, కానీ అతనికి చాలా చెడ్డ పేరుంది. ఉన్న సిచ్యువేషన్ లో టీచర్స్ లా కొమరయ్య గారు ఎడ్జ్ ఉన్నాడు.